అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాధి చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నాను. కానీ ఒప్పుకోలేదు. వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడ్చేసి బయటికి గెట్టేశారమ్మా, తలుపేసేసారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది. తలుపు తట్టాను. ఎవరో బాబు అని. నేనమ్మా ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని.